వెళ్తున్నామని చెప్పాను కదండి. అది ఎక్కడికంటే మేము విజయనగరం పైడితల్లమ్మ గుడికి వెళ్తున్నామండి. ఎంట్రన్స్ విజయనగరంలో ఎంట్రన్స్ అయ్యాము. పక్కనున్న జూడియో షాపు, ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పైడితల్లమ్మ గుడి. రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకోటి అమ్మవారు నిలిచిన గుడి ఒకటి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది పెద్ద చెరువు అంటారు. విజయనగరంలో పెద్ద చెరువు అంటే చాలా పెద్ద చెరువు అన్నమాట. అది చుట్టూ చాలా ఉంటుంది. మనం ఇటు సైడ్ వచ్చాం అన్నమాట. అటు సైడ్ వెళ్తూ ఉంటే ఇంకా ఉంటుంది. ఇంకా అటు వెళ్ళలేదు. తర్వాత ఇదంతా విజయనగరమే. మొత్తం విజయనగరం అదంతా చెరువు అన్నమాట. పెద్ద చెరువు అదంతా. తర్వాత ఇటు సైడు కన్యకా పరమేశ్వరి కోవులు అన్నమాట. అది శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం బాగుంటుందంట. బాగుంది గుడి. అలాగే ఆంజనేయ స్వామి గుడి, ఖజానా జ్యువెలరీ, లలిత జ్యువెలరీ, మొత్తం పెద్ద పెద్ద షాపులు, అన్ని షాపులే. మన వైజాగ్లో ఎలా ఉన్నాయో విజయనగరంలో కూడా అలాగే ఉన్నాయి. అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నమాట, షాపులు. ఇది కంచకామాక్షి. మన వైజాగ్లో ఎలా ఉందో కంచకామాక్షి ఇక్కడ కొంచెం చిన్న షాపు. తర్వాత ఇంకా మొత్తం అన్ని ఐటమ్స్ మనకి ఎలా ఉంటాయో అలాగే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా మన వైజాగ్లో ఏవి షాపులు ఉంటాయో అన్ని షాపులు కూడా దగ్గర దగ్గరే ఉంది. తర్వాత ఇదొక గుడి. ఇది కూడా అమ్మవారి గుడి అనుకుంటా. పెద్ద గుడిలే ఉన్నాయి. తర్వాత మార్కెట్ అన్నమాట. మొత్తం మార్కెట్ అంటే అమ్మవారు గుడి దగ్గరలో ఉన్న మార్కెట్. గంట స్తంభం అంటారు కదా, విజయనగరం గంట స్తంభం చూసారా మీరు ఎప్పుడైనా? చూడండి, వస్తుంది. అదే గంట స్తంభం, విజయనగరం గంట స్తంభం. టైం ఉంటుంది, గడియారం. మనకి వైజాగ్లో కేజీహెచ్ దగ్గర టైం ఎలా తిరుగుతుందో అలాగే దీంట్లో కూడా కరెక్ట్ టైం చూపిస్తుందట. అన్ని ఫ్రూట్స్ అమ్మవారికి పట్టుకెళ్ళేవి అన్నీ. ఇదే గంట స్తంభం అండి. చూసారా గంట స్తంభం ఎంత పెద్దది ఉందో? గంట స్తంభం నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా మొత్తం జ్యువెలరీ షాపులు, బట్టల షాపులు అన్నీ అవే ఉంటాయి. చాలా పెద్ద ఊరు అన్నమాట విజయనగరం. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం గుడి దగ్గరికి. ఈ నెలలోనే పండగ కూడా చేస్తారంట, పైడితల్లమ్మ పండగ. బాగుంటుందట. ఇదంతా గుడికి సంబంధించి ఎంట్రన్స్. ఇది గుడి ఎంట్రన్స్ దగ్గర నుంచి చూడండి, అన్నీ ఉంటాయి. అన్నీ అమ్ముతారు. కొబ్బరికాయలు, అరటిపళ్ళు, చీరలు. ఇంకా ఈ నెలలో ఇప్పుడు పండుగ ఉందంట. అవన్నీ జాతరలో ఏ రోజు ఏది చేయాలో అన్నీ కూడా అక్కడ పెట్టారు, ఫొటోస్ పెట్టారు. సంబరాలు అవుతాయట. సిరిమాన్ అంటే బాగా జరుగుతుందంట. గుళ్ళకి అయితే ఇంకా వెళ్ళలేదు. జనాలు అయితే చాలామంది ఉన్నారు. బయట నుంచి అలా క్లిప్ తీసాము. చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. అందరూ జనాలు. తర్వాత కొబ్బరికాయలు అవి తీసుకుంటున్నాం. తీసుకొని లోపలికి లైన్లోకి అయితే వెళ్తున్నాం. మా ఆయనగారు వెళ్తున్నారు. చూడండి, జనాలు ఉన్నారు. ఇవాళ ఫ్రైడే కదా, ఖాళీ లేదు గుడి. గుడి అయితే అస్సలు ఖాళీ లేదు. అందరూ బిందెలతో నీళ్ళు పట్టుకున్నారు. కొంతమంది దీపాలు కూడా పెట్టారు. అమ్మవారికి నైవేద్యాలు అయ్యి తెచ్చుకుని పెట్టుకున్నారు. మేమైతే లోపలికి లోపలైతే వీడియో నాట్ అలౌడ్ అన్నారండి, అందుకే తీయలేదు. బాయ్.